కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని చేరే అవకాశం ఉంది. ఇప్పటికే నివేదికను పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందించగా ఆయన దాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు చేరవేశారు. సీఎస్ దానిని సీఎంకు ఇవ్వనున్నారు. కాళేశ్వరంపై 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించింది. 15 నెలల పాటు విచారణ చేసిన కమిషన్ 3 వాల్యూమ్స్తో కూడిన నివేదికను ఇచ్చింది. 2024 మే నెలలో ఏర్పడ్డ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ ఫియర్ల కుంగుబాటుపై సమగ్రంగా దర్యాప్తు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలతో సహా ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిపి మొత్తం 119 మందిని ప్రశ్నించింది. కాళేశ్వరం నిర్మాణంలో భారీ లోపాలను కమిషన్ గుర్తించింది. రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తప్పులు జరిగినట్టు నివేదిక ఇచ్చింది. నాణ్యత, నియంత్రణలో పర్యవేక్షణ లోపించిందని కమిటీ అభిప్రాయపడింది. ప్రాజెక్టుకు డబ్బులు వినియోగించడంలో పారదర్శకత లోపించిందని సూచించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిన్న తన నివేదికను తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేశారు. రాహుల్ బొజ్జా ఆ నివేదికను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు కమిషన్ ఇచ్చిన నివేదిక దాదాపు 650 పేజీల పైబడి నివేదిక ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 650 పైచీలకు ఉన్న పేజీలతో పాటుగా అవి 3 వాల్యూమ్స్గా కూడా వాటిని తయారు చేశారు, దాన్ని రూపొందించారు. అందులో ఏముందనేది కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ముందుగా ఎప్పుడైతే ప్రాజెక్టు ప్రారంభమైంది, ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి కసరత్తు ఏ విధంగా జరిగింది, అసలు ప్రాజెక్టు రూపకల్పన ఏ విధంగా జరిగింది అనే విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా చివరి వరకు అది కుంగుబాటుకు గురయ్యేంత వరకు కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించింది. దాదాపుగా 16 నెలల పాటు కూడా కమిషన్ దాన్ని విచారించింది కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఎగ్జిక్యూషన్ చేయాల్సిన ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో ఆ ఐఏఎస్ అధికారులకు కూడా తెలియకుండానే చాలా నిర్మాణాలు జరిగిపోయాయని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖ సెక్రటరీకి తెలియకుండానే క్షేత్రస్థాయిలో అటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణాలు జరిగిపోయాయి. వాటికి సంబంధించిన నిధుల విడుదల కూడా చకచక జరిగిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీనికి హై లెవెల్ కమిటీ నుంచి ఎలాంటి అప్రూవల్ లేదు. ఒకవేళ నిధుల విడుదలకు సంబంధించి హై లెవెల్ కమిటీ నుంచి పూర్తి స్థాయి అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిధుల విడుదల చేయాలి. కానీ నిధుల విడుదల ఇక్కడ ధారాళంగా జరిగింది. హై లెవెల్ కమిటీ అనుమతి లేదు. కేవలం ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేసిన ప్రోద్బలంతో నిధుల విడుదల జరిగిందని చెప్పేసి కూడా కమిషన్ తన నివేదికలో ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా కలిసి నివేదికను అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ సుధీర్.